ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రభు పేరిట మీ అందరికి కూడా షాలోమ్. అందరూ బాగున్నారండి? మరి ఒక మంచి దినం బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు కలుగును గాక. ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభు వారి మెండైన దీవెనలు, మరొక సంవత్సరంలోనికి దేవుని నామంలో మీకు స్వాగతం. వారింతగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయాలని, ఈ సంవత్సరం అంతా ఆయన కృపా కనికరము, ఆయన వాత్సల్యం మీకు తోడుగా ఉన్నను గాక. మనందరి తరపున కూడా వారికి శుభాకాంక్షలు. ఈరోజు జీవాహారము లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Luke chapter 2 verse 10. And the angel said unto them, Fear not, for behold, I bring you good things for great joy, which shall be to all people. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దూత వారి వద్దకు వెళ్ళి నిలిచి ప్రభు పేరిట వారికి ఒక సువార్తమానం తెలియజేస్తుంది. అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు ఆ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకునిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వారు ఎవరు? గొర్రెల కాపరులు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ మంద దగ్గరే పరుండి ఉన్నారు. లోకంలో ఉన్న గనులైన వారిని మరుగు చేసి, తెలివైన వారిని జ్ఞానులకు మరుగు చేసి, యూదులకు ఇశ్రాయేలీల్లో నిరంతరము లేఖనాలు పఠిస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి అనేకులకు మరుగు చేయబడిన విషయము గొల్లలకు తెలియజేస్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. ప్రభువారు అందుకేనండి ఈ భూమి మీదకి వచ్చింది. చీకట్లో నివసించిన వారికి వెలుగుగా ఉండుటకు, అనగారిపోయిన బ్రతుకుల్లో వెలుగు సంతోషము చిగురింప చేయుటకు, బీదలను కనికరించుటకు, మరణఛాయలో నివసిస్తున్న వారికి మరణము నుండి జీవమును పరిచయం చేయుటకు. ఆయన ఎక్కడ కూడా తన యొక్క వాగ్దానములను మరిచిపోవారు కాదు, విడిచిపెట్టువారు కాదు. నమ్మకమైన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రధానులు అనబడిన వారు, ఈ యాజకత్వం వహిస్తున్న వారు ఎందరో దేవుని లేఖలు ఎల్లప్పుడూ పరిశీలన చేస్తున్నవారు. అందరూ కూడా తెలుసు ప్రభువారు ఒక కన్యక గర్భాన జన్మిస్తారు అని. కానీ వారు నమ్మారా? వారు నమ్మలేదు. తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు వచ్చి చెబితే కానీ వారు లేఖనములు తెప్పించి పరిశోధించి దృఢపరచుకోలేదు. ఆకాశంలో నక్షత్రము వచ్చి వారందరినీ లీడ్ చేస్తే కానీ వారికి అర్థం కావట్లేదు. ఎన్నో విషయాలు ప్రతిదానిని కూడా దేవుడు ఎవరికి తెలియజేశాడంటే పామరులకు, తెలివి లేని వారికి. ఈ లోకంలో గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు గణహీనులను, పామరులను ఎన్నుకుంటారు. వారి ద్వారా ఆయన మహిమ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి నిరుత్సాహం ఉన్నదో, ఎటువంటి కృంగుదల అయితే ఉన్నదో, ఏ స్థితిలో నీవు జీవిస్తున్నావో, అనగారిపోయిన బ్రతుకు, పేద బ్రతుకు, నన్ను ఎవరు పట్టించుకుంటారని నీవు బాధపడుతున్నట్లయితే, ఇదిగో ప్రభు యొక్క సువర్తమానము మీకే. గనులైన వారికి మరుగు చేసి దేవుడు నిన్ను నేను ప్రేమిస్తున్నానని మరలా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారు, మీకు గుర్తు చేస్తున్నారు. ఈ లోకంలో ఎంతో పెద్ద రాజకీయ నాయకులు కూడా, చదువుకున్న వారు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా నీకున్న భాగ్యము వారికి లేదు. ఎందుకంటే నిజ దేవుణ్ణి తెలుసుకోవడం లేక ఇప్పటికీ కూడా సృష్టిలో దేవుణ్ణి వెతుకుతున్నారు, జంతువుల్లో దేవుణ్ణి వెతుకుతున్నారు. జంతువులు విసర్జించు వ్యర్థ పదార్థాల్లో ఇమ్యూనిటీ ఉందని నమ్ముతున్నారు. కానీ నా దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, శ్రేష్టమైన గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తాను, కొండ తేనెతోనే నిన్ను తృప్తిపరుస్తాను, ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తానంటున్నాడండి. ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇది కదా జీవితం అంటే, ఇది కదా ధన్యత అంటే, ఇది కదా దేవాది దేవుణ్ణి
మనం కలిగి ఉన్నాం అనడానికి ఓ రూఢి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి, దిగులు పడకండి. సంతోషకరమైన సువర్తమానము ఎప్పటికీ మన మధ్య ఉన్నది. నాడు నేడు ఎన్నటెన్నటికీ మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నాడు అద్భుతాలు చేసిన దేవుడే నేడును చేయుచున్న దేవుడు. కనుక దేవుని యందు పూర్ణ విశ్వాసం ఉంచి విశ్వాసంలో సాగిపోండి. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నీవు మాకుంటే చాలయ్యా, నీలోనే సమస్తము ఉన్నదయ్యా. తండ్రి అంటూ ప్రభు నీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి జీవితములు ప్రభువా మీలో అంటు కట్టబడి ఫలభరితంగా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దినదినాభివృద్ధి పొందుచు ఫలించు భాగ్యమును దయచేయమని, వారి కొమ్మలు వేరులు విస్తరించి గోడలపైకి పాకి పట్టజాలనంత భారమైన ఫలములు ఫలిస్తూ మీకు సంతోషకరమైన జీవితం జీవించులాగున ప్రతి ఒక్క నిండుగా బ్లెస్ చేయండి తండ్రి. ఈ దినమంతయు కాచి కాపాడి వారిని సాయం సమయం వరకు నీ రెక్కల నీళ్ళలో మరలా మోకరిల్లు వరకు నీ కృప, నీ సన్నిధి, నీ ప్రేమ తోడుగా ఉంచమని ప్రతి బిడ్డను మీ పేరున సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.